హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చేసి పి రమేజనండి. ఈరోజు వంట బంగాళదుంప టమాటా కూర వండుతున్నాను మసాలా వేసి. దానికి ఇప్పుడు వంట తయారీ పొయ్యి రాజేస్తున్నానండి. బాండి పెట్టుకున్నా. 4 స్పూన్లు ఆయిల్ అండి. ఇదండి తిరుమాత గింజలు. అవి కొద్దిగా వేగాలండి. తాలింపు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటా కొద్దిగా బాగా ఉడకాలండి. ఇది కొద్దిగా మగ్గినాయండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. ఉప్పు అండి. కారం స్పూన్నర వేస్తున్నాను నేను. పసుపు ఇవి బాగా కలపాలండి. టమాటా బంగాళదుంప మసాలా కర్రీ అండి ఇది. ఇంకా కాసేపు మగ్గాలండి. ఇదిగోండి టమాటాలు మగ్గినాయి. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. బాగా మగ్గినాయి. మసాలా అండి. దీంట్లో అల్లం, చిన్నులపాయలు, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు వేసా. కొంచెం వాటర్ వేసుకున్నామండి.
కొద్ది వాటర్ వేసుకున్నానండి. ఈ కొద్దిసేపు మగ్గాలండి. మగ్గినాక బంగాళదుంపలు వేసుకున్నాం. ఇదిగోండి కూర దగ్గరకు వచ్చింది, బాగా ఉడికింది. ఇప్పుడు బంగాళదుంప వేసుకున్నామండి. బంగాళదుంప నేను ఉడకబెట్టి ఉంచానండి. ఇదిగోండి బంగాళదుంప ఉడకబెట్టినాయండి. కొత్తిమీర అండి. ఇంకా కాసేపు ఇంకా 5 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఇంకా 5 నిమిషాలు ఉడకాల. కూర అయిపోయిందండి. బాగా ఉడికింది. ఉప్పు కారం సరిపోయిందండి, నేను చూసుకున్నా. బాగుంది. బంగాళదుంపలు కూడా మెత్తగా ఉడికిందండి, బాగుంది. ఇంకా దింపేద్దామండి. ఇదిగోండి కర్రీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. మసాలా బంగాళదుంప టమాటా కూర అండి అయిపోయింది. ఇప్పుడు మా ఆయన టేస్ట్ చేసి చెబుతాడు. సూపర్, బాగుందండి. బంగాళదుంప కూడా బాగా ఉడికింది. టమాటా మసాలా బంగాళదుంప బాగుందండి. మీరు వండుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి.